సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్కి ఎంత క్రేజ్ వచ్చిందో తెలియదు కానీ ఆ సినిమాలో యాక్ట్ చేసిన బుల్లిరాజు వెంకటేష్ కొడుకులాగా చేసిన అబ్బాయికి మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చింది. జనసేన క్యాంపెయినింగ్లో పాల్గొని అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చిన ఆయన జర్నీని చూస్తే అది ఇంత చిన్న పిల్లాడు ఇంత సక్సెస్ సంపాదించడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అయితే రీసెంట్ టైమ్స్లలో లైలా మూవీకి సంబంధించి ప్రమోషన్స్ చేస్తున్న క్రమంలో ఆయన అయితే ఒక చిన్న వీడియో అయితే క్రియేట్ చేసి అది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇక అది చూసినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కూడా మండుతుందన్నమాట. ఎందుకంటే ఆ సినిమాలో ఎప్పుడైతే పృథ్వీరాజ్ గారు ఫస్ట్లో 151 ఉంటాయి, దాని తర్వాత 11 సీట్లకు పరిమితం అయిపోతాయి అన్నట్టుగా కొంచెం సెటైరికల్గా మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ సినిమాని బాయ్కాట్ చేస్తున్నారు. అలాంటిది వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారని చెప్పేసి ఒక చిన్న అబ్బాయిని తీసుకొచ్చి మీరు ఆ సినిమాని ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నారా అన్నట్టుగా కొంతమంది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతుంది. ఏమేమి మాట్లాడారు వైసీపీ వాళ్ళ ప్రజెంట్ బులిరాజుకి వార్నింగ్ అనుకోవచ్చు, సీరియస్ అనుకోవచ్చు, మొత్తానికి అసలు నీకు ఇక మీదట కెరీరే ఉండదు అనే విధంగా నీ కెరీర్ ఫినిష్ అంటూ కొంతమంది అయితే వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడా, లేకపోతే వైసీపీ పార్టీని ఉద్దేశించే మాట్లాడా, లేకపోతే ఆయనకు అనుకోకుండా వచ్చిందా, ఇదంతా పక్కన పెడితే దీనికి మాత్రం వైసీపీ వాళ్ళు చాలా క్లియర్గా కనెక్ట్ అయిపోయారు. సో ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు 151 సీట్లు వాళ్ళకి రావడం జరిగింది. లాస్ట్కి వస్తే మొన్న జరిగిన ఎలక్షన్స్లో 11 సీట్లు మిగిలాయి. సో ఖచ్చితంగా వీళ్ళని ఉద్దేశించే మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు వైసీపీ పార్టీలో ఉండే, సో ప్రజెంట్ జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మాట్లాడాడు అని ప్రతి ఒక్కరు కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు నమ్ముతున్నారు. సో ఎప్పుడైతే ఆయన మాటలు మాట్లాడి బయటికి వచ్చాయో అప్పటి నుంచి కూడా వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైలా సినిమాని బాయ్కాట్ చేయాలి, ఇక మేము ఆ సినిమాని చూడము, అసలు థియేటర్లో కూడా ఆడనివ్వము అనే విధంగా చాలామంది కూడా 25,000 కాదు 30,000కు పైగానే ట్వీట్ల వర్షం కురిపించారు. సో ఇదంతా కూడా చూసిన తర్వాత విశ్వసేన్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళు కూడా క్షమాపణ చెప్పి రాజకీయాల్ని సినిమా మీద రుద్దకననే విధంగా వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, సారీ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా నిన్న ఏం చేస్తారంటే ఇక్కడ బుల్లిరాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మంచి క్రేజ్ వచ్చిన చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ ప్రమోషన్ చేసుకున్నారు. దానికి కూడా అబ్బాయితో కూడా మీరు పంతాలు పెట్టుకోవడము, నీ కెరియర్ అయిపోయింది అనడం అది ఎట్లా ఉందంటే చిన్నపిల్లలు వేశారు. మీరు నిజంగా ఒక 125Kకి సంబంధించి అన్ని ట్వీట్స్ పెట్టగలిగారు అంటే మీరు రాజకీయం పరంగా పెట్టుకోవాల్సింది, మీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని పెట్టుకోవాల్సింది. ఆ చిన్న పిల్లడి మీద పడితే ఏమొస్తుంది? వాళ్ళు బాయ్కాట్ చేస్తామని చెప్పిన తర్వాత నువ్వు ఇంకా ప్రమోట్ చేస్తావా అనే విధంగా వాళ్ళు సీరియస్ అవుతున్నారు అనమాట. కదా ఆయన ఇష్టం కదా. అంటే ఇంకా మీదట ఇంకా నీ కెరీర్ ఉండదు, ఇంకా మంచి సినిమాతో వచ్చినా ఇంకా మీద నీకు సినిమాలే ఈ రకరకాలు అంటున్నారు. ఎవరైనా మాట్లాడినప్పటికీ ఒక వ్యక్తికి టాలెంట్ దాన్ని ఎవరు కూడా ఆపలేరు. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఏవైతే ట్వీట్లు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి రిటర్న్ కౌంటర్గా మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఏ విధంగా అంటే, అరే పేటీఎం బ్యాచ్ మీరు ఏమన్నా అనుకోండి, మా లైలా పెళ్ళిని ఖచ్చితంగా తీసుకొస్తాను నేను February 14th అనే విధంగా ఇంకొక బుల్రాజు ఇదే వీడియో పెట్టి ఇంకొంతమంది ఈ విధంగా సెటరికల్గా రాస్తూ పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి 14th మాత్రం సినిమా గ్రాండ్గా రాబోతుంది. ఎవరెన్ని మాటలు చెప్పినా ఎవరు అడ్డుపడ్డా కూడా సినిమా మాత్రం ఆగేది లేదు అనే విధంగా ఇక్కడ బుల్రాజు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా సినిమా టీం అందరూ కూడా చెప్తున్నారు.